అయిపోయింది. మీరు ఏం కర్రీ ఇవ్వాలా? ఏం కర్రీ అండి మీది? మాదైతే ఇవాళనైతే బుడంకాయ. ఏం చేస్తారు అందరూ? హాయ్ అందరికీ. ఏం చేస్తారు అందరూ? మాదైతే ఇవాళ బుడంకాయ. మీది ఏం కర్రీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజులలో ఎట్లుందంటే పాపం అని దగ్గర తీసి పచ్చిపులుసు పోతున్నంట, కారం ఉందని కచ్చీరు ఎక్కిందంట. ఈ రోజులలో అట్లుంది కదా, ఎవ్వరిని నమ్మొద్దు. ఈ రోజులలో గుడ్డి అయితే ఎవ్వరికి నమ్మొద్దు ఫ్రెండ్స్. ఈ రోజులలో అయితే అట్లా పాపం అని పచ్చిపులుసు పోతే కారం ఉందని కచ్చీరు ఎక్కిందంట. ఈ రోజులు అట్లున్నాయి, ఎవరిని నమ్మొద్దు. అందరూ అప్పుడు ఇప్పుడన్నా మనం అన్ని కూరలు వండుకొని మటన్లు, చికెన్లు, బిర్యానీలు అన్నీ తింటున్నాం. కానీ రోజు మీద దొరికేది అన్నీ తింటున్నాం. వెనకట్నైతే అడవిలో ఉత్తి చింతపండు తీసుకొని బాయిల కాడ మిరపకాయలు కాల్చుకొని చింతపండు పోపు పెట్టకుండా అవి పోసుకొని తినేదంట. అప్పుడు వెనకట పెరుగు, పాలు గట్టిగా పోసుకొని తిన్నోళ్ళు ఏ రోగాలు లేకుంటున్నారు. మనం పంచపరమాన్నంలో తిన్నా కూడా అన్ని రోగాలే. ప్రతిరోజు అయితే ఎవరైతే గోళీలు లేనిదైతే ఉండలేరు. అందరికీ ఏదో ఒకటి ఇట్లా ఏదో ఒకటి జ్వరాలు, దగ్గు ఏదో ఒకటి వస్తుంది. అప్పుడు వెనక రోజులల్లో ఏది రాకపోయేది. వాళ్ళు బాయికాడ ఏది ఉంటుంది వేసుకొని తినేది. ఎల్లిపాయ కారం తింటే అప్పుడు తిన్న వాళ్ళకి ఎల్లిపాయ కారం తింటే మంచిగా ఉండేది. అప్పుడు మనం అన్నీ తిన్నా. ఇప్పుడు ఈ రోజులలో అన్నీ నొప్పులు, జ్వరాలే కదా. అందరికీ 30 ఏళ్ళు రాకముందుకే 19 ఏళ్ళకే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఈ మాట నిజం అనుకున్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.